ఇంకోటి ఏంటంటే ఎక్కడున్న వాళ్ళని అక్కడనే పెట్టాలి, ఎవరికి ఏమి ఇచ్చేయకుండా పేదవాళ్ళకి చూడాలన్న సంకల్పంతో ఉన్నాడు ఈయన. ఎగ్జాంపుల్ గురు ఇస్తున్నాయి ఇందిరమ్మ ఇల్లులు, అక్కడెక్కడో ఇచ్చే బదులు ఎక్కడ వాళ్ళని అక్కడనే ఇచ్చేస్తే అయిపోతుంది. అదే లోన్లు శాంక్షన్ చేసి ఇప్పుడు 5 లక్షలు ఇస్తారు, ఏది ల్యాండ్ ఉంటే వాళ్ళకి ఊర్లలో. ఇక్కడ పేదవాళ్ళకి అట్లనే 5 లక్షలు ఇస్తే కట్టుకుంటారు ఎక్కడున్న వాళ్ళు అక్కడ. పక్క పక్కన ఉన్నాయి కదా, ఎక్కడైతే ఎక్కువ కాలువలు ఉన్నాయి అది అట్లా పక్కన ఉన్న వాళ్ళకి మంచిగా కట్టుకోనికి సౌకర్యం కలుగుతుంది. అది ఆలోచన చేయాలని అంటున్నా కాంగ్రెస్ గవర్నమెంట్. ఎట్లా కేసీఆర్ రేవంత్ రెడ్డి 6 స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. 6 స్కీమ్స్లో మీకు ఏమైనా స్కీమ్స్ అందుతున్నాయా? ఇగో స్కీమ్స్ అంటే ఇప్పుడు అంతగా ఏమి అవగాహన లేదు కాబట్టి స్కీమ్స్ గురించి ఏం చెప్పలేను, మాట్లాడలేను. ఎందుకంటే వాళ్ళ థాటు మన థాట్కి మ్యాచ్ అవ్వదు అన్నట్టు. 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చూశారు, 1.5 రేవంత్ రెడ్డి పరిపాలన. ఏంటి ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి డిఫరెన్స్ ఏంటి? డిఫరెంట్ ఏంటంటే జనాల్లో ఉన్నాడు ఈయన, ఆయన జనాల్లో లేడు. అదేంటంటే ఒక ఉద్యమం రాజకీయంగా వచ్చింది కాబట్టి రాజకీయంగానే చూస్తున్నారు. అది తెలంగాణ గురించి కాదనేది ఇప్పుడు అర్థమవుతుంది జనాలకి. మరి మీరు ఇక జూబ్లీ హిల్స్ నివాసులుగా ఈసారి జూబ్లీ హిల్స్లో ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది? చాలా మటుకు రూలింగ్ ఏది ఉంటుందో ఆ పార్టీ మెరుగైన సౌకర్యం కలిగిస్తుంది జనాలకి, వాళ్ళే గెలుస్తారు, వాళ్ళకి ఓటు వేయాలనేది నేను. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడికెక్కడ ఆయన మంచిగా చేస్తున్నాడు పరిపాలన విధంగా, ఒక పట్టున్న మనిషిలాగా అన్నీ చేస్తున్నాడు. ఆయన కూడా కొంచెం మనం అనేది ఇచ్చేయాలి. ఎందుకంటే 2 ఇయర్స్లో ఏది కాదు, 1,00,00,000 అప్పులు ఉన్నాయి కాబట్టి ఆయన చెప్తున్నాను కాబట్టి ఆ కోట్ల అప్పులు తెరిపోవాలంటే మనకు అవకాశం అనేది రూలింగ్ పార్టీకే మనం ఇచ్చేయాలి.